మెరుపు కలలు. మామ్, చెప్పు బేబీ. మామ్, మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి, మనం ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఏమైంది బేబీ? మామ్, నాన్న చనిపోయిన తర్వాత నాన్న అస్థికలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది సంయుక్త. ఆ అస్థికల ప్రభావం వల్లే మనకిన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు. చివరికి నేను మిస్ ఇండియా అవ్వకపోవడానికి కూడా కారణం ఆ అస్థికలే అని ఈ రోజే నాకు తెలిసింది. ఏం మాట్లాడుతున్నావు బేబీ? నిజం మాట్లాడుతున్నాను మామ్. తన గొప్పతనానికి అందరి ముందు నటించడానికి నాన్న అస్థికలను తీసుకొచ్చి గోదావరిలో కలపకుండా ఇంట్లో పెట్టింది. వాటి ప్రభావం వల్లే ఈ రోజు మనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. అక్క, నాన్న అస్థికలకి మనకిలాంటి పరిస్థితి రావడానికి సంబంధం ఏంటక్క? అసలు దానికి దీనికి సంబంధం ఏముందక్క? ఉంది సంయుక్త, ఉంది సంబంధం ఉంది. అందుకే ఎప్పుడూ లేని కష్టాలు, నష్టాలు, సమస్యలు అన్నీ మనకొస్తున్నాయి. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. నువ్వందరి మధ్యలో గొప్పదాన్ని అనిపించుకోవడానికి మమ్మల్ని అందరినీ నాశనం చేయాలని చూస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నేను మాట్లాడేది నీకు అర్థం కావడం లేదా? నాన్న చనిపోయిన తర్వాత కర్మకాండాలు జరిపించి ఆ అస్థికలను తీసుకెళ్లి నదిలో కలిపేసుంటే మనకెలాంటి సమస్యలు వచ్చేవి కాదు. కానీ వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్లే సంగీతకి అనుకోకుండా పెళ్లి జరగడం, అతని చేతిలో సంగీత గొంతు పోవడం, దాంతో పాటు ఈ రోజు నేను మిస్ ఇండియా అవ్వకుండా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, వీటన్నింటికి కారణం అదే. మనం బంగ్లాలో ఉండాల్సిన వాళ్ళం ఇలా గతి లేనట్టు అద్దెంట్లో ఉండడానికి కారణం అదే. ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? మీ నాన్న అస్థికలకి మీకున్న పరిస్థితులకి సంబంధం ఏంటి? నీకెంత చెప్పినా అర్థం కావడం లేదా? మీరు మాట్లాడకండి. మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోకండి. ప్రతిసారి మీరు ఇలా జోక్యం చేసుకొని దాన్ని నెక్కించుకోవడం వల్లే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటే మేము మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మామ్, ఇప్పుడు మనం ఆ అస్థికలను నదిలో కలపకపోతే రాను రాను ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని నాకు చెప్పారు. ఎవరు చెప్పారక్క? ఆ విషయం నీకు అనవసరం. కొన్నిసార్లు చెప్పే మనుషుల్ని బట్టే వాళ్ళు చెప్పే విషయానికి విలువ ఉంటుంది సౌందర్య. మీరు మాట్లాడకండి. మామ్, వెంటనే వాటిని నిమజ్జనం చేయాలి, లేకపోతే నేను ఊరుకోను. అప్పటి వరకు నేను ఇంట్లోనే ఉంటాను. అక్క, అది కాదక్క. అమ్మా, నువ్వైనా నా మాట నమ్మమ్మా. అక్క పెళ్ళైంది కాబట్టి కావాలంటే అక్క చేతుల మీదుగా ఒక కుండలోని అస్థికల్ని నదిలో నిమజ్జనం చేయిద్దామమ్మా. కానీ మిగతా రెండింటిని మాత్రం అలాగే ఉంచుదాం. సంగీతని సింగర్ని చేయడానికి ఒక కుండ, నాన్న మరణం వెనుకున్న రహస్యం తెలుసుకోవడానికి ఇంకో కుండ ఉంచానమ్మా. దయచేసి అర్థం చేసుకో. ఏంటి, సంగీతని సింగర్ని చేస్తావా? దాని గొంతు పోయి కనీసం మాట కూడా బయటికి రాకుండా ఉంటే దాన్నెలా సింగర్ని చేస్తావు?